ఇట్స్ 11:30 PM ఇన్ ద నైట్. నేను ధూల్పేటలో ఉన్నా, వర్షం పడుతుంది బయట, అందుకే ఇండోర్లోకి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. విషయం ఏంటంటే ధూల్పేటలో నైట్ 11 నుంచి పొద్దున్న 5 వరకు ఏం జరుగుతుంది, మీరు అందరు పడుకున్న టైంలో ఏం జరుగుతుంది ధూల్పేటలో, అది కూడా గణేష్ల టైం అని చెప్పి క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. అది కూడా తెలుసుకోవడానికి, మీకు కూడా చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నైట్ మొత్తం ధూల్పేటలోనే ఉంటా. లెట్స్ ఫైండ్ అవుట్. ఈ టైంలో ముఖ్యంగా జరిగేవి ఏంటో కూడా చెప్తాను మీకు. ధూల్పేటలో మార్నింగ్ టైంలో మొత్తం చాలామంది గణేష్ని చూడడానికి వస్తారు. వీళ్ళందరూ ఆర్టిస్ట్లను డిస్టర్బ్ చేస్తారు, ఆర్టిస్టులకు ఫోకస్గా పని చేయకపోతారు. అందుకే నైట్లో ఏం చేస్తారంటే ఆర్టిస్టులకు ఒక క్రియేటివ్ టైం దొరుకుతుంది. ఈ టైంలో డీటెయిలింగ్స్, కలరింగ్ ఇవన్నీ వేస్తుంటారు. సో మనం అందంగా చూసే ఆ వినాయకుడి విగ్రహాలు నైట్లో డిజైన్ అవుతాయి. అండ్ పెద్ద వినాయకులు ఉంటారు కదా, వాటిని కూడా నైట్లో తరలిస్తారు. ఎందుకంటే రోడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది, ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మీకు లైవ్గా నేను చూపిస్తాను, లైవ్ కాదు రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ ఏమంటారు, టఫ్ నైట్ బట్ వర్ది, క్రియేటివ్. డే టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, అందుకే నైట్లో ఈ పీస్ఫుల్ సిచ్యువేషన్లో పెయింటింగ్స్ ఇలాంటి డీటెయిల్స్ చేస్తారు. సో ఇది చూస్తుంటే మనకి పండుగ అనేది నైట్ షిఫ్ట్ అని తెలుస్తుంది, కళాకారుల నైట్ షిఫ్ట్. నైట్ టైంలో ఆర్టిస్టులకు చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ 4-5 గంటలు, నైట్లో ఈ 4-5 గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనస్ఫూర్తిగా నచ్చినట్టుగా డిజైన్ చేస్తారు. అద్భుతాలు మీరు చూడొచ్చు, అంత ఫోకస్గా చేస్తారు. విగ్రహానికి ఒక రూపం వచ్చిన తర్వాత ధోతి తొడిగించి మహారాష్ట్ర ఆర్టిస్టులు వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ డిజైనింగ్ పార్ట్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఓవరాల్గా మ్యాసివ్గా చాలా పెద్దగా ఉండే వినాయకులు మనకు ఇంత అందంగా కనిపించడానికి ఎన్నో డిపార్ట్మెంట్స్, లైక్ 24 ఫ్రేమ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాం కదా, అలాగా ఇక్కడ కూడా ఎన్నో డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తాయి. అందుకే మనకి ఒక డివైన్ లుక్ వస్తుంది. ధూల్పేటలో వచ్చి రోడ్ల పైన తిరగకుండా ఇట్లా సేఫ్ జోన్లో కూర్చొని హోస్టింగ్ చేయడం ఏంటి, బ్లాగింగ్ చేయడం ఏంటి అని అనుకోకండి. బయట చాలా వర్షం పడుతుంది, సో ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్తే తడిచిపోతుంది, అందుకే లోపల నుంచి చేస్తారు. అండ్ మీకు డిసప్పాయింట్ చేయకుండా విజువల్స్ చూపిస్తాను, అందమైన విజువల్స్. ధూల్పేట వినాయకుల్లో మనకు హైలైట్ కనిపించేది ఏంటంటే కళ్ళు, దేవుడి కళ్ళు జీవకళ ఉట్టి పడుతుంది. డైరెక్ట్గా మననే చూస్తున్నట్టు దేవుడు అంత లైవ్లీగా ఉంటాయి. సో ఈ కళ్ళు డిజైన్ కావాలంటే ఆర్టిస్ట్ ప్రశాంతంగా ఉండే టైం నైట్ టైమే. ఈ టైంలో ప్రశాంతంగా డిజైన్ చేసేస్తారు, అది దేవుడు మనం డైరెక్ట్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి మీరు కూడా డిజైనింగ్ చూడండి పూర్తిగా. भाई कुछ समझ में आया? वो बोला था नहीं, अच्छा बोला, ठीक है। वो बोला जान आ जाती है उसमें,
धूलपेट में जो कलर जो काम करते हैं उसमें भगवान के उसमें काम करें तो जान आ जाती है, वैसा काम करते हैं धूलपेट में। जो धूलपेट के गणेशों में अपने को आंखें खास दिखते हैं, उसमें जान आ जाती है और लगता है कि भगवान डायरेक्टली देख रहे हैं अपने को। तो आप देखिए किस तरीके से ये डिज़ाइनिंग होती है रात में, क्योंकि रात में शांति होती है। सही बोला ना? करेक्ट है। వినాయకుడి విగ్రహానికి డీటెయిల్స్ ఉంటాయి కదా, ఐస్ కానీ లేకపోతే అదర్ ఎలిమెంట్స్, అవి డిజైన్ చేయాలంటే నైట్ టైమే చాలా బెస్ట్ టైము. ఎందుకంటే ఈ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఒక డిజైన్ చూశాను, అది మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కుందాం మనం. నైట్ టైంలోనే వీళ్ళు ఎందుకు డిజైన్ చేస్తారని చెప్పి. भाई हाय, नमस्ते. नमस्ते भैया. जय श्री राम. जय श्री राम. तो भाई आपका नाम क्या है? मेरा नाम है उमेश सिंह. उमेश जी, तो మీకు తెలుగు వచ్చా కొంచెం? వస్తుంది సార్. సో రాత్రి టైంలోనే అంటే నైట్ టైంలోనే ఐస్ లాంటివి ఈ డిజైన్స్ నైట్లోనే ఎందుకు జరుగుతాయి? నైట్లో పని ఎందుకు చేస్తా అంటే గిరాకుల అన్ని మనిషిలా వస్తలే మంచిగా సుకుంగా ఉంటాను, డిస్టర్బ్ వస్తలే मंचीगा पनी होते. आप हिंदी में बताओ, कोई बात नहीं. हाँ, ऐसा है रात के टाइम पे कोई गिराक नहीं आता, कोई डिस्टर्ब नहीं करता. हाँ. और काम जो है सो सही एकदम से ढंग से हो जाता है और बहुत खूबसूरत होता है. अच्छा, సో నైట్ టైంలో కస్టమర్స్ ఎవరు రారు, డిస్టర్బెన్స్ ఉండదు, అండ్ ట్రాఫిక్ గిఫిక్ నేను ఇంతకుముందు చెప్పానుగా, ఇలాంటి ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా పని అయిపోతుంది. तो कब शुरू करते हैं नाइट टाइम में आप लोग जनरली हम नाइट में जो है सो 12 बजे के बाद 1 बजे के बाद चालू करते हैं, सुबह 5-6 बजे तक काम करते हैं. సో నైట్ అంటే ఇంకా నెక్స్ట్ డేకే 12 తర్వాత స్టార్ట్ చేసి 5 వరకు కంటిన్యూ చేస్తారు. ఆ టైంలో ఆ 3-4 అవర్స్లో ఇంకా వేగంగా టక ఫినిష్ అయిపోతాయి. ఒకవేళ మీరు సాయంత్రం వస్తే మీకు వినాయకుడు ఒక రకంగా కనిపిస్తాడు, మీరు పొద్దున వస్తే ఆ వినాయకుడు పర్ఫెక్ట్గా కనిపిస్తాడు. सही बोला ना मैं? आप शाम में आएंगे तो आपको डिज़ाइन नॉर्मल दिखेगा. हाँ, सुबह जब आएंगे तो तुम्हारे को एकदम पूरा परफेक्ट दिखेगा. तो भाई फिर मिलेंगे अपन. और तेलुगु ऑडियंस को बोलिए नमस्ते. नमस्कार अंडी सर. चलो మనం నెక్స్ట్ డిజైన్ చూసుకుంటూ వెళ్దాం, ధూల్పేట ఎక్స్ప్లోర్ చేద్దాం నైట్ టైంలో. థ్యాంక్ యూ. బాయ్. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఒక వినాయకుడి కళ్ళు డిజైనింగ్లో ఉన్న, ఇంకా పూర్తిగా డిజైన్ కాలేదు, 40% అయిపోయింది. ఈ యొక్క వినాయకుడి కళ్ళు డిజైన్ చేయడానికే ఆర్టిస్ట్కి దాదాపు 1 అవర్ పడుతుంది. సో ఆ డెడికేషన్ అంత డెప్త్ ఉంది కాబట్టే మీకు అంత నచ్చుతుంది. సో కంప్లీట్ అయ్యాక అదే వినాయకుడి కళ్ళు ఇలా ఉంటాయి. దేవుడు మిమ్మల్నే చూస్తున్నట్టుంది కదా. యాస్, దేవుడు నన్ను కూడా చూస్తున్నాడు. మీ అందరినీ చల్లగా చూడాలి, అండ్ మీరందరూ చల్లగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. అండ్ పైన చూడండి, నమో వెంకటేశాయ. అద్భుతం కదా ఇది. ఎగ్జాక్ట్ రైట్ టైంలో వచ్చాను నేను. ఇప్పుడు ఒక వినాయకుడిని బయటికి తీస్తున్నారు. ఐ థింక్ ఏదో బండిలో ఎక్కిస్తారు, లేకపోతే ఇంకో దగ్గరికి షిఫ్టింగ్. ఇట్స్ 2:30 at night. అండ్ ఇప్పుడు చూడండి, ధూల్పేటలో మెయిన్ రోడ్లో ఉన్న, ధూల్పేట మంగళాట్ మెయిన్ రోడ్. బచ్పన్ నుంచి తిరుగుతున్న రోడ్డే, బట్ నైట్లో మీకోసం మళ్ళీ ఒకసారి తిరుగుతున్నా. జనసంచారం అంతా లేదు, కానీ వినాయకుడి కోసం వచ్చిన భక్తులు అండ్ వాటిని అమ్మేవాళ్ళు వీళ్ళతోనే నిండిపోయింది పూర్తిగా. బాగా వర్షం పడుతుంది, లేకపోతే ఇంకా ఎక్స్క్లూజివ్గా చూపించేవాడిని, కానీ డివైసెస్ బయటకు తీస్తే వర్షం తడిచిపోతాయి కదా. లాస్ట్ వీడియోలో మీరు గురు కళాకారు చూపించాను కదా, పెద్ద పెద్ద విగ్రహాలు. సో నైట్ టైంలో చూడండి, 2:45 అవుతుంది. ఈ టైంలో వినాయకుడిని తీసుకోవడానికి, లేదంటే వినాయకుడి విగ్రహాన్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కొంతమంది. అండ్ మనం ఆర్టిస్టులు ఇంకా మౌల్డ్ వర్క్ చేస్తారు బేసిక్గా. మీకు క్లోజ్ షాట్ చూపిస్తాను, ఓకే చూసేయండి. సో వినాయకుడు వెనుక మనం డిజైనింగ్ చూసినాం కదా, ఆ డిజైనింగ్ బేసిక్ ఇక్కడ జరుగుతుంది. ఫైబర్
ఫిట్టింగ్ ఇదంతా కలరింగ్ అది అతుక్కోవడానికి ప్లాస్టరింగేనా క్యా బోల్తే ఆర్చ్. సో ఆర్చ్ అనమాట ఇది. సో ఇది ఒక్కసారి ఫినిష్ అయిన తర్వాత ఇలాగండి. సో మీరు చూసే ప్రతి డిజైన్ వెనక ఎంత కష్టం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇగో ఇతను హాయ్ చెప్తా అంట. హాయ్ 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 బోలో హాయ్. సో మౌల్డ్ ఇట్లా తయారు చేస్తారనమాట. ఒక మౌల్డ్లో ప్లాస్టరింగ్ చేస్తారు, ఒక షేప్ వచ్చేస్తుంది, డ్రై చేస్తారు, దెన్ దాన్ని వినాయకుడు ఒక పార్ట్కి అతికిస్తారన్నమాట. సో ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి వైట్ సిమెంట్ కలుపుతున్నారు కదా, ఇది ఒక ప్లాస్టరింగ్కి ఒక సోర్స్ అనమాట. దెన్ లాస్ట్కి అది కలిపిన తర్వాత ఒక మౌల్డ్లో వేస్తారు. అది గట్టిపడుతుంది కదా గాలికి ఆరి, అట్లా తర్వాత దీన్ని వినాయకుడి ఒక భాగంగా అతికిస్తారు. పర్టికులర్గా ఏ భాగమో తెలియదు కానీ లాస్ట్కి అతికిచ్చేస్తారు. ఇంత రాత్రి వచ్చింది ఇలాంటి విజువల్స్ మీకు చూపించడానికే. నిద్ర లేకుండా 3 అవుతుంది దాదాపు. మీరు కూడా రాత్రిపూట ధూళిపేటకి రావాలనుకుంటే రావచ్చు. నెక్స్ట్ 10 days వరకు నేను ఆపను, కానీ పర్పస్ ఆలోచించండి. నేనంటే మీకోసం వీడియోస్ చేయడానికి వచ్చాను, ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పి. అండ్ నాకు కూడా చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి నైట్లో. మీకు నిజంగా అవసరం ఉంటే రండి, లేకపోతే ఇక్కడ మీకు ఏమంటారు అంత యాక్టివిటీస్ ఉండవు. సో థింక్ అబౌట్ ఇట్. సో ధూళిపేటలో నైట్ 11 నుంచి 4 AM వరకు అనుకున్నాను, 5 AM వరకు అనుకున్నాను. ఇట్స్ 4 AM. అండ్ ఇక్కడేం సందడి కనిపించట్లేదు, పెద్ద వినాయకులు అన్నీ వెళ్ళిపోయాయి, రోడ్లన్నీ సుంసాన్ అయిపోయినాయి, ప్రశాంతంగా మారిపోయినాయి. సో ఇట్స్ టైమ్ టు మూవ్ టు హోమ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎందుకంటే ఇంత అర్ధరాత్రి పూట రిస్క్ తీసుకొని ఆరోగ్యాన్ని పరంగా పెట్టి చేసిన నాకు ఒక థ్రిల్ అండ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్. సో నచ్చితే షేర్ చేయండి. ఇంకా వైబ్ ఉంది, కానీ నేను ఆల్రెడీ ఏమంటారు కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, వరుసగా వీడియో చేస్తున్నాను కదా. సో ఐ నీడ్ టు టేక్ రెస్ట్. సో బ్రహ్మముహూర్తాన బ్రహ్మాండంగా ఈ వీడియోని ముగిస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ కిషోర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధూళిపేట్. బాయ్.